హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేసింది మెగాప్లెక్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్. ఎక్కడో కాదండి, మన ప్రొద్దుటూరు పట్టణంలో హోమస్పేట ఈశ్వర్ గ్యాస్ ఆపోజిట్ ఈ షాప్ అయితే ఉంది. ప్రతి ఒక్కరికి వినాయక చవితి పండుగకు ఫ్లెక్స్ అయితే కంపల్సరిగా యూజ్ చేస్తారండి. ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ తరపున వచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొద్దుటూరు కంట్రీ మరియు ఏకే టీవీ న్యూస్ తరపున వచ్చి ప్రతి ఒక్కరూ ఫ్లెక్స్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన యూట్యూబ్ ఛానల్ తరపున వస్తే వీరికి డిస్కౌంట్ ఇవ్వడం అనేసి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏకే టీవీ న్యూస్ తరపున ప్రొద్దుటూరు కంట్రీ యూట్యూబ్ ఛానల్ తరపున తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ మెగాప్లెక్స్ ప్రొద్దుటూరు. సంబంధించినటువంటి వాళ్ళను అందరినీ కూడా స్కూలుకు చేసేటటువంటి కష్టము ఆయనది. గ్రామ పెద్దలు కానీ పిల్లల యొక్క అందరి మన్ననలో పొందినాడు. ఆ కుటుంబం అంతా మాకు చాలా పరిచయం. వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళ కుటుంబం అంతా మరి ఈరోజు వాళ్ళ పిల్లలందరూ ఒకరు అమెరికాలో ఒకరికి 3 స్థిరపడ్డారంటే అందుకు మేము చాలా సంతోషిస్తా ఉన్నాము. వారు ఎప్పుడు కూడా ప్రొద్దుటూరులోనే వారు ఏదన్నా అవసరం వస్తే మా ఊరు వాళ్ళు కూడా కొందరు వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం కానీ లేదా ఆయన యొక్క సహాయ సహకారాలను పొందేటటువంటి తత్వము ఆయనలో ఉండేటటువంటిది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడవిడుతాయన కొన్ని ఒక మెడికల్ సమాజం జరిగినటువంటి వాడు 39 సంవత్సరాలు దిగ్విజయంగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందుతున్న సన్మాన గ్రహీత శ్రీ ఎంవి వరప్రసాద్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనతో నాకున్న అనుబంధము ఈ పాఠశాలలో నేను ఇక్కడ పనిచేసేటప్పుడే 2010 నుంచి నేను పనిచేసేటప్పుడు 2015లో ఆయన రావడం జరిగింది. అప్పటి నుంచి 2021 వరకు దాదాపుగా 5 సంవత్సరాలు పొద్దున నుంచి ఇద్దరం కలిసే తిరిగాము. సార్ గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఒక పెక్యులర్ క్యారెక్టర్. అటువంటి వ్యక్తిని చాలా మందిలో ఒకరినైతే ఇంకా యూత్ అనుకుంటాడు. మాతో కూడా పోటీ పడాలని సామర్థ్యపడతాడు. అంటే ప్రతి విషయంలో కూడా ఆరోగ్యం కానీ అలాగే మిగతా ఏ పనులు చేసినా కూడా దాంట్లో నేనే ముందుండాలనే ఒక పెక్యులర్ క్యారెక్టర్ మన వరప్రసాద్ సార్. అటువంటి వ్యక్తిని మన జీవితంలో చాలా అట్టే చూసుకొని దొరుకుతాడు అయిపో మళ్ళా. ఎవరు రాడు? చావా అంటావురా నన్ను పట్టుకొని? చావట కనుక్కున్నాడు. ఆ విధంగా కనుక్కోకపోతే ఎట్లా నిజంగా అంతకేది చావా అమ్మా రికార్డింగ్ పెడతాను మళ్ళీ డబుల్ మీనింగ్ పోతా అంటే
మేడం ఇక్కడ చూడండి. డౌన్ డౌన్ చేయండి కొద్దిగా. రైట్. ఓకే. చెప్పలేకపోతున్నాను. వేదిక అలంకరించినటువంటి అధ్యక్షుల వారు, ప్రధాన ఉపాధ్యాయుల వారు చంద్రశేఖరరావు గారికి, మరియు రామచంద్రారెడ్డి సార్ గారికి, మరియు తిరుమలమన్నయ్య సార్ గారికి, మా బావగారైన కృష్ణమూర్తి గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. మా మిత్రులకు, మా బంధువులకు, మా సన్నిహితులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఛానల్ చూడము. ఇంత సంతోషమైన ఎప్పుడు రిటైర్ అవుతామా అని అనుకుంటేవాడిని. కానీ ఇలా ఉంటుంది రిటైర్మెంట్ అనేది నాకు నేను అనుభవిస్తే తెలుస్తా ఉంది. నాలో ఏమంత గొప్పతనం లేదు, కానీ తప్పు కనబట్టే ముందు వెనక ఆలోచన లేకుండా దాన్ని సరిచేయడంలో నిమగ్నమైపోయి కొందరికి చెడ్డగాను, కొందరికి మంచిగాను అయినటువంటి నా జీవితం. ఆ విధమైనటువంటి జీవితంలో నా పూర్వపు విద్యార్థులు 1987లో 89లో ఉండే విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఈరోజు నా కోసం ఫోన్లు లేని కాలంలో ఉన్న వ్యక్తులు ఈరోజు నా దగ్గరికి రాగలిగినారు అని అంటే నా గొప్పతనమో వారి మంచితనమో నాకు తెలియదు, కానీ నేను చేసిన పని నాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్తే నేను విన్నాను. మీరు ఈ విధంగా మమ్మల్ని చూసుకున్నారు సార్, ఈ విధంగా మా ఇంటికి వచ్చి ఇది చేసినారు సార్, అది చేసినారు సార్ అని నా కోసం ఫోన్ లేకపోతే దాదాపు 10 సంవత్సరాలు తిరిగి రాజంపేటలో ఉన్నప్పుడు నన్ను కనుక్కొని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి శ్రీనివాస్. వాడి గొప్పతనం ముందు నేనే తక్కువ అని చెప్పుకుంటాను. అంత గొప్పవాడు వాడు. ఈరోజు వాడు అంత స్థితి ఉన్నాడంటే వాడి గొప్పతనమే, అని నేను గొప్ప అని చెప్పుకుంటా ఉంటాడు. కాబట్టి మీరు కూడా మీ ఉపాధ్యాయులైనటువంటి వారిని మర్చిపోకుండా వాళ్ళు చేసిన మంచిని గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో వాళ్లకు కృతజ్ఞతగా మెలిగి మంచి భవిష్యత్తును సంపాదించుకొని మంచిగా మెలగాలనేటటువంటి స్థితిలో మిమ్మల్ని ఒక మాట అనినొచ్చు, ఒక ఏటు కొట్టినొచ్చు. కొట్టడము ఉపాధ్యాయ వృత్తి కాదు, కొట్టించుకోవడము మీ తత్వం కూడా కాదు. మీరు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలను మర్చిపోయి మిమ్మల్ని వాళ్ళ పిల్లలుగా, మీకు ఇద్దరైతే మాకు 600 మంది పిల్లలయ్యా, 600 మందిని మేము కరెక్ట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో మీరు ఇద్దరిని మీరు కరెక్ట్ చేసుకోలేక మా మీద వేశారు. 600 మందిని మేము కరెక్ట్ చేయడంలో ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తాము. నేను చాలా సార్లు, మీకు తెలియదు, పిల్లల ముందర కూడా ఏడ్చిన కాలాలు ఉన్నాయి. చాలా సార్లు పిల్లలు పుట్టిన తర్వాత నేను పక్కకు ఏడ్చిన కాలాలు చాలా, అది మీకు తెలియదు. ఇప్పుడు కూడా ఏడుపు ఉంది. ఏడుపు అంటే దూరమైన వ్యక్తిని నేను, ఏడుపు అంటే భయం లేని వ్యక్తిని, ధైర్యం అంటే ముందుండే వ్యక్తిని. నలుగురు వచ్చి నన్ను తంతారంటే నలుగురిలో ఒకరినైనా నేను తనగలను కదా, ఆ తర్వాత చూద్దాం అనుకునేవాడిని. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ వయస్సుతో సంబంధం లేకుండా ఏదైనా నేను మీకు మా ఉపాధ్యాయ బృందానికి కానీ లేదా పిల్లలకు కానీ దేవతలనే తప్పులు పట్టేటటువంటి కాలం ఇది.
ఈ కాలంలో నాకు తెలిసి కానీ తెలియక కానీ మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టింటే ఆ భగవంతుని ద్వారా ఈ వరప్రసాదు ఆ ఇబ్బందిని మన్నించమని సవినయంగా మా యొక్క